జగన్ నోట మళ్లీ అమరావతి మాట. ఎన్నాళ్లకెన్నాళ్లకు అమరావతి ప్రస్తావన. 3 రాజధానులు అటకెక్కాక తొలిసారి రాజధానిపై కామెంట్. కాకపోతే మళ్లీ అదే విషం కక్కుడు. రాజధాని రైతుల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోని జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్ కు జనం అస్సలు అంగీకరించలేదు. పోయిన ఎన్నికల ఫలితాలే ఇందుకు సాక్ష్యం. ఉత్తరాంధ్రలో కూటమి క్లీన్ స్వీప్, రాయలసీమలోనూ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. ఇక రాజధాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఇదంతా కూటమి ఘనత కాదు, వైసీపీ చేసిన పాపం. ఓడిపోయిన తర్వాత మొదటిసారి రాజధానిపై రియాక్ట్ అయ్యారు వైఎస్ జగన్. తీసుకున్న 50,000 ఎకరాలు చాలవన్నట్టు మొత్తం 1,00,000 ఎకరాలు సమీకరిస్తుండడాన్ని తప్పుపట్టారు. నిజానికి బీసీవై పార్టీ ముందు నుంచే ఈ వాదన చేస్తోంది. ముందు తీసుకున్న భూముల్లో మౌలిక వసతులు కల్పించి డెవలప్ చేయండని చెబుతోంది. ప్రభుత్వానికి ఎన్నోసార్లు అల్టిమేటం కూడా ఇచ్చింది. బట్ ఇన్నాళ్లకు వైఎస్ జగన్ స్పందించారంతే. ఆ రియాక్షన్ లోనూ విషం కక్కారు. రాజధానిని నదిలో కడుతున్నారట, ముంపులో నిర్మిస్తున్నారట. అదే నిజమైతే ఇన్నాళ్లు అక్కడి రైతులు పండించిన 3 పంటలు నదిలో సాగు చేశారా? ముంపు ప్రాంతాల్లో 3 పంటలు పండాయా? అక్కడ కనీసం తాగునీరు, రోడ్లు, కరెంట్, మౌలిక సదుపాయాలే లేవని పడి ఏడుస్తున్నారు. అవేమీ లేకుండానే సచివాలయానికి వచ్చి ఉద్యోగులు పనిచేస్తున్నారా?